హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేస్తున్న రెసిపీ తిరగమాత అన్నం. నాకు వైట్ రైస్ మిగిలిపోయింది. ఒక ఆనియన్తో నేను ఈ రెసిపీ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దీంట్లో తిరగమాత గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు. ఒక తెల్లగడ్డ, చిన్ని తెల్లగడ్డ, కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో వేసేయాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఈ వంటకం చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి. ఒక పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్. నేను ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. నేను మీకు ఏ వంటకం చెప్పినా వీడి ప్రాసెస్లోనే చెప్తాను ఫ్రెండ్స్. త్వరగా వంట అయిపోయేలాగా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఈ రెసిపీ చెప్తాను. ఏ రెసిపీ అయినా ఈజీ ప్రాసెస్లో చేసేస్తాను. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్ వేగాలి. ఆనియన్ వేసాక కరివేపాకు వేస్తున్నాను. నాకు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక ఆనియన్ ఉంటే చాలు. నేను ఎప్పుడు ఇదే చేస్తాను, మా పిల్లలకి ఇష్టం. ఇప్పుడు ఈ వైట్ రైస్ వేసేస్తున్నాను. ఒకవేళ అన్నం వేడిగా ఉన్న ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా అయిపోతుంది ఫ్రెండ్స్. పొడి పొడిగా ఉంటే మనకి ముద్దలాగా అవ్వకుండా విడివిడిగా బాగుంటుంది రైస్ అనేది. సిమ్లో పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలిపెట్టుకుందాం. ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేస్తాను. నేను మీకు ఒక వీడియోలో చెప్పాను నేను ఏ కర్రీ అయినా కల్లుప్పుతోనే చేస్తాను అని. కాకపోతే ఇలా ఫ్రైలు, ఇలా తిరగమాత అన్నం అప్పుడు కల్లుప్పు వేస్తే ఉప్పు దాంట్లో కరగదు కదా ఫ్రెండ్స్, అందుకని నేను సాల్ట్ ఉప్పు వేస్తాను. మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, మీకు కారం ఎంత కావాలో చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇది చిన్నగా అటు ఇటు కలపాలి, లేదంటే అన్నం మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్.
ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేయొచ్చు, త్వరగా అయిపోతుంది ఈ వంటకం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం తక్కువైంది ఫ్రెండ్స్, మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి. నేను ధనియాలు, తెల్లగడ్డ లైట్గా దూరగా వేయించి మిక్సీకి వేసాను. ఇది నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. ఈ ధనియాల పొడి నేను 1.5 స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. లేదు ప్యాకెట్లో ఉన్నా కూడా మీరు అది వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఈ ధనియాల పొడి వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఈ ప్యాకెట్లో ధనియాల పొడి అయినా వేయచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేద్దాం. నా దగ్గర కొత్తిమీర కొంచెమే ఉంది ఫ్రెండ్స్, అది అలా చల్లేసాను. మీకు ఇదే ప్రాసెస్లో క్యారెట్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇంకా చాలా రైస్లు నాకు తెలుసు, అన్ని వీడియోస్ నేను చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నేను ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. రెసిపీ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, తిరగమాత అన్నం. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీ ప్రాసెస్లో ఒక్క ఆనియన్తోనే ఈ రైస్ నేను చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోలు మీకు నేను పంపిస్తాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను. మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.